ఈ సాయంత్రం 4 గంటలకు సిఈసి ప్రెస్ మీట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్. కాసేపట్లో బెంగళూరుకి రేవంత్ రెడ్డి. ఏఐసిసి చీఫ్ ఖర్గేకి సీఎం పరామర్శ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన చర్చ. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ. గోపాల్ రెడ్డి పిటిషన్ తిరస్కరణ. హైకోర్టుని ఆశ్రయించాలని సూచన. పత్తి కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి. జిన్నింగ్ మిల్లర్లతో తుమ్మల సమావేశం. మద్దతు ధరపై చర్చ. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో దర్యాప్తు. తెనాలిలో ఎక్సైజ్ పోలీసుల సోదాలు. వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు ఇంట్లో తనిఖీలు. కస్టడీకి విద్యుత్ శాఖ మాజీ ఏడీ అంబేద్కర్. 4 రోజుల విచారణకి కోర్టు అనుమతి. అక్రమాస్త్రపై ప్రశ్నించనున్న ఏసీబీ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. కురుపాం విద్యార్థులకు అనిత పరామర్శ. బాలికల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్. అభ్యర్థిపై త్రిసభ్య కమిటీ అభిప్రాయ సేకరణ. రేపు సాయంత్రం అధిష్టానానికి నివేదిక. టీటీడీ చైర్మన్ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంది. పరామర్శకు వెళ్లి శ్రీవారి ప్రసాదం ఇస్తారా? హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న భూమన. పాస్పోర్ట్ ని తిరిగి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలి. ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్. కౌంటర్ దాఖలు చేయాలంటూ సిట్కి కోర్టు ఆదేశం. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో భారీ రద్దీ. టికెట్ కోసం బారులు తీరిన ప్రయాణికులు. ట్రాఫిక్ జామ్ తో మెట్రోకి క్యూ. హెచ్ఎండీ ఆఫీస్ ముట్టడికి ఆర్ఆర్ఆర్ బాధితుల పిలుపు. అప్రమత్తమైన పోలీసులు. ఎక్కడికక్కడ రైతుల అరెస్ట్. 2 ఏళ్ల వారికి కాఫ్ కోల్డ్ మందులు ఇవ్వొద్దు. తెలంగాణ సర్కార్ ఆదేశాలు. ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచన. చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు. 6గురిపై కేసులు నమోదు. పార్టీ నిర్వహించిన ఇషాన్ అనే యువకుడి అరెస్ట్. పెద్దపల్లి జిల్లాలో భారీ వాన. నేల కొరిగిన వరి పంట. ఆందోళనలో రైతులు. నారాయణ్ ఖేడ్ లో ఎడతెరిపి లేని వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం. నీట మునిగిన దత్తాత్రేయ కాలనీ. మేడారంలో విస్తరణ పనులు ప్రారంభం. గద్దెల ప్రహారీ భవనాలు కూల్చివేత. పాత క్యూలైన్లో చెట్ల తొలగింపు. పార్టీ చేసిన కొన్ని తప్పులతో తీవ్ర నష్టాన్ని చూశాం. అనవసర త్యాగాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. మావోయిస్టు పార్టీ క్యాడర్కి మల్లోజుల లేఖ. కృష్ణా జిల్లా ఎనికపాడులో అగ్ని ప్రమాదం. ఎలక్ట్రానిక్ షోరూంలో చెలరేగిన మంటలు. భారీ నష్టం. అల్లూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు. 502 కిలోల గంజాయి సీజ్. 3 అరెస్ట్. గుంటూరు తురకపాలెంలో మహిళ మృతి. అప్రమత్తమైన అధికారులు. గ్రామంలో డిఎంహెచ్ఓ ఆర్డీఓ పర్యటన. ప్రాంతీయ పార్టీలను అణచివేయడమే బీజేపీ లక్ష్యం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. డీఎంకేనే గెలవాలన్న ఎంపీ రాజా.